మీ సోమేశ్వర శర్మ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో కుజుడు, వృషభంలో రవి, బుధ, గురు, శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు, అలాగే చంద్రుడు కర్కాటకం, సింహం, కన్యా రాశుల్లో సంచారం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా బాగుంటుంది. అందుకు గాను శ్రమిస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులతో స్వల్పమైన మనస్పర్ధలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు పనిచేయదు. ఉద్యోగ వ్యాపార పరంగా చెప్పుకోదగిన మార్పులేమీ చోటు చేసుకోవు. క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలు కలుగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కఠోర నిష్ఠతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కొత్త ఆలోచనలకు రూపకల్పన చేస్తారు. రుణం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా కాలం నుండి వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యక్తులతో పరిచయాలు మిత్రత్వానికి దారితీస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాలలో ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం లభిస్తుంది. అయితే ప్రతి విషయంలో కూడా అవసరానికి మించి డబ్బు ఖర్చు పెట్టరు. విలువైనటువంటి ఆస్తులు మీకు తక్కువ ధరలో వచ్చినా మీరు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్న ఆస్తులు చాలులే అని సరిపెట్టుకుంటారు, కానీ నిరాశకు మాత్రం లోనవరు. ఇతరులు మీ గురించి నిందారోపణలు చేసినా కానీ దాని గురించి మీరు ఏమాత్రం పట్టించుకోరు. ప్రేక్షక పాత్ర వహిస్తారు తప్ప ఏమీ మాట్లాడరు. మౌనంగా ఉండడమే మేలు ఈ వారం. ఎందుకంటే మీరేంటో తర్వాత అర్థమవుతున్న వారికి. వాస్తవాల కంటే చెప్పుడు మాటలు, పైపై మెరుగులు అందరినీ నమ్మిస్తాయి, ఆకర్షిస్తాయి. సమయం కోసం వేచి ఉండాలని భావిస్తారు. రహస్య చర్చలు ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులున్నా వాటిని జయించగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం కలిగి ఉండాలి. దేవాలయ సందర్శనం చేస్తారు. వ్యక్తిగత విషయాలలో ఇతరుల జోక్యం పనికిరాదు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి పెట్టాలి. కొద్దిపాటి శ్రమ అయినా పనులు పూర్తవుతాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడే సూచనలు గోచరిస్తోంది. నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. బాధ్యతల వెనుక ఉన్న క్లిష్టమైన సమస్యలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. నిర్వహించలేక పారిపోతారని ఇతరులు అంచనాలు తలకిందులు చేస్తారు. కష్టాన్ని సులువుగా చేయగల సామర్థ్యం ఉంటుంది. కుటుంబపరమైన విషయాలు నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు వస్తాయి. విమర్శలకు భయపడరు. ఆ విమర్శలో ఉన్న వాస్తవాలకు భయపడతారు. సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థికంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. సంతాన పురోగతి బాగుంటుంది. వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ నిర్ణయాలు ముక్కుసూటితనం, తెలివితేటలు కార్యాలయం వరకే పరిమితంగా పనిచేస్తాయి. కుటుంబ విషయాలలో పద్ధతులు మార్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆచరణలో అది జరగదు. ప్రతి చిన్న విషయానికి ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మీకు ఎటువంటి సహాయం చేయరు. డబ్బు ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా చూస్తారు. ఏదైనా డబ్బుకు లోకం దాసోహం అన్నట్టుగా ఉంటుంది సొసైటీ. ఎంతో అభిమానించిన వ్యక్తులు కూడా మిమ్మల్ని దూరం పెడతారు. ఇది మీకు చాలా బాధ కలిగించే అంశం అని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల కాలం చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, మార్కెటింగ్ వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్, వ్యవసాయ రంగం వారికి ఈ వారం కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ఈ రాశివారు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అలాగే కాలభైరవుడు ధరించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి
కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. మంచి వ్యక్తిగా ముద్ర వేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అనుకున్న పనులు వాయిదా వేయడం మంచిది కాదు. మీ కొద్దిపాటి నిర్లక్ష్యం వలన ఇబ్బందులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. స్నేహితులతో కలిసి నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. వ్యక్తిగత స్థాయి, గౌరవం పెరుగుతాయి. సాంకేతిక కారణాల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా వాయిదా పడతాయి. ఇది మీకు కొంతవరకు మంచికి అని చెప్పవచ్చు. అధిక వ్యయం సూచిస్తోంది. ఈ వారం జాగ్రత్త పడాలి. బ్యాంకు రుణాలు సానుకూల పడతాయి. ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. మీకు రావాల్సిన ధనం సమయానికి ఆదుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రాజకీయ ప్రయత్నాలు, చర్చలు ఫలిస్తాయి. అనుకోని ఆదాయం వచ్చే మార్గాలు, అందుకు సంబంధించిన వ్యక్తులను కలుస్తారు. మీ వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొన్ని అవమానాలు భరించాల్సి వస్తుంది. అజాగ్రత్త వల్ల మంచి అవకాశాలు జారిపోవచ్చు, లేక కొంత నష్టపోవచ్చు. అప్రమత్తంగా ఉండండి. ప్రశాంత వాతావరణం ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఎల్లో. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహ సంబంధాలు బలపరుచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూలపడతాయి. మీ మాటకు వక్ర భాషలు చెప్పేవారు అధికమవుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఒకే సమయంలో అనేక పనులు సానుకూలపరచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు మెలకువ అవసరం. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్కు లాభించదు. రాజకీయ పరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి. భూమి సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. సంతాన విషయంలో నిర్ణయాలు చేయడం కష్టతరం అవుతుంది. ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకోలేరు. వాళ్ళ సొంత అభిప్రాయాలు, పర్యవసనం, ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేరు. ఏదైనా కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగంలో పనిభారం అధికమవుతుంది. రకరకాల సమస్యలు అన్నిటికీ మీరే బాధ్యత వహించాల్సిన పరిస్థితి సంభవించే అవకాశం ఉంది. విదేశీయానం, గ్రీన్ కార్డ్ వంటి ముఖ్యమైన విషయాలు కలిసి వస్తాయి. విదేశాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు అంతగా లభించవు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. విద్య మీద దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఈ రాశివారు కుబేరు కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన. అన్ని విధాలుగా బాగుండడానికి మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించడం చెప్పదగినది. ప్రతి పని కూడా శ్రమ మీద కానీ సాధ్యపడదు. మానసిక ప్రశాంతంగాను యోగా వంటివి సాధన చేయడం మంచిది. కుటుంబంలో ఐకమత్యం బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాల్లో స్వల్పమైన ఒడిదుడుకులు ఏర్పడతాయి. సమస్యలను పరిష్కరించాలని మీరు చేసే చర్చలుగానే మిగులుతాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వ్యాపారపరమైన రహస్యాలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారం, ఆరోగ్యం, ధన వ్యవహారాలలో ఉన్న సమస్యలు ఈ వారం కూడా కొనసాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం స్వల్పమైన అభివృద్ధి కనబడుతుంది. నూతన అగ్రిమెంట్స్ చేసుకుంటారు. హడావిడిగా కొన్ని నిర్ణయాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతుంది. ఈ వారం ఆర్థికంగా సంతాన విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి వస్తుంది. ముఖ్య ప్రయాణాల మీద మీకు మీరుగా వాయిదా వేస్తారు. విలువైన కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు చేస్తారు. ఈ వారం చెడు ఆలోచనలతో మీ మనస్సును ఆందోళనకు గురి చేయకండి. పెద్దలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త పాటించాలి.
కుటుంబంలో బాధ్యతలు అధికమవడం వల్ల విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆత్మీయులతో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసుకుంటారు. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో నమో వెంకటేశాయ ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 1, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. వ్యాపారస్తులకు ఈ వారం లాభాల బాటలో సాగుతుంది. వ్యాపార రీత్యా కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్స్ సమయానికి అందకపోవడం వలన రుణాలను చేయవలసిన పరిస్థితి ఏర్పడతాయి. ఉద్యోగ వ్యాపార సంబంధ కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురైనప్పటికీ నెమ్మదిగా సానుకూలపడతాయి. స్త్రీలతో ఏర్పడే విభేదాలు తొలగిపోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తాత్కాలికమైనటువంటి వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయడం మంచిది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ నడవడికలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన వస్త్ర వాహనాలను కొనుగోలు చేస్తారు. మీ వ్యక్తిగత విషయాలను బయటకు వెల్లడి చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలు వెంటనే అమలు చేయడం వల్ల మేలు జరుగుతుంది. విద్యా సంబంధిత విషయాలు, ప్రభుత్వ ఉద్యోగ దరఖాస్తులు చేయు ప్రయత్నాలు మంచి ఫలితాలు వస్తాయి. అంతమలేని ఆలోచనతో మీ మనస్సు ఆందోళనకు గురి కావచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే వార్తల వలన మీ కార్యక్రమాలు సానుకూలపడతాయి. ఆత్మీయులతో కలిసి వినోదంలో పాల్గొంటారు. దైవానుగ్రహం లభించడం వలన మీరు ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. మీరు అనుకున్న పనిని సాధించి విజయాన్ని పొందగలుగుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. ఈ వారం భూ సంబంధిత తగాదాలను కూర్చుని పరిష్కరించుకోవడం మంచిది. ఆర్థికంగా పరిస్థితులు మెరుగుపడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఈ వారం గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యాపరంగా శ్రద్ధ పట్టుదల పెరుగుతాయి. విద్యలో ఆటంకాలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి ముచ్చపు గణపతి లాకెట్ ధరించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు గ్రీన్. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడం గాను ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతిగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతి విషయంలోనూ కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలు గ్రహస్థితి సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. గతంలో ఆగిపోయినటువంటి వ్యక్తిగత పురోభివృద్ధి కార్యక్రమాలు తిరిగి ఈ వారం ప్రారంభమవుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. క్రయ విక్రయాల్లో స్వల్పమైన లాభాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. భాగస్వాములు కలిగించే ఆటంకాలను మీ నేర్పుతో తప్పించుకుంటారు. గృహ నిర్మాణం, భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకూలపడతాయి. చాలా కాలంగా పరిష్కార మార్గం కానీ ఆర్థిక సమస్యలు ఈ వారం నెరవేరుతుంది. మీ మాటకు మంచితనానికి బంధువుల్లో మంచి పేరు లభిస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసి ఉంటుంది. నూతనంగా చేపట్టే కార్యక్రమాలు వాయిదా వేయడమే మంచిది. గతంలో మీరు పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందగలుగుతారు. మీరు చేపట్టే కార్యక్రమాలకు చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు. సమయానుకూలంగా వ్యవహరించండి, మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, దైవ సంబంధిత కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబ సభ్యుల వలన ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాలు బాగుంటాయి. విదేశీ ఉద్యోగ విద్య వ్యవహారాలు సానుకూలపడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి కొంచెం బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ప్రతినిత్యం గణపతికి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు కాషాయం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం దూర ప్రాంత ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులు ఏమీ ఏర్పడవు. ఆదాయ వ్యయాలలో
సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పొదుపుమైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. వ్యాపార సంబంధమైన నూతన ఒప్పందాలలో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. అవకాశం ఉన్న మేరకు తగినంత కృషి చేయకపోయినా వృత్తి ఉద్యోగ వ్యాపార విద్యారంగంలో వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి. కృషి క్రమశిక్షణలు మరింత మేలును కలుగజేస్తాయి. ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. సహోదర సహోదరి వర్గానికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రుల్లోని ఒక వర్గంతో సత్సంబంధాలు మరింత బలపరుచుకుంటారు. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మీ గురించి చెడుగా ప్రచారం చేసిన వారితో దూరంగా ఉండండి. సంపాదించుకున్న ధనం కుటుంబ అవసరాలకు ఖర్చు చేస్తారు, కానీ అవి కొంతవరకే ఉపయోగపడతాయి. ప్రత్యర్థి వర్గంతో గ్రూపు రాజకీయాలను అనుకూలంగా మలుచుకుంటారు. ఈ విషయంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంతృప్తిని కలిగజేస్తుంది. నిష్కారణంగా ముఖ్యమైన వ్యక్తులను ఆత్మీయులను గౌరవించక మానసికంగా దూరం చేసుకోకండి. ఎదుటివారి భావాలను గౌరవించకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. మీ వలన శుభకార్యములు వాయిదా పడ్డైన నిందలను రాకుండా జాగ్రత్త పడండి. అతిగా స్వజనులు సొంత విషయంలో జోక్యం చేసుకొని సలహాలు ఇవ్వడం వలన మీ ప్రమేయం లేకుండానే మీ పరోక్షంగా శత్రువర్గాన్ని పెంచుకున్న వారవుతారు. విదేశీ సంబంధించిన అన్ని విషయాలు అనుకూలిస్తాయి. గృహ మార్గాల విషయంలో ప్రతిభ కన్నా అదృష్టమే కలిసి వస్తుంది. రుద్రకవచం పారాయణం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి అర్ధాష్టమి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 5, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు గ్రే. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఆర్థికంగా కొంత అభివృద్ధిని సాధించగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడం గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. లాభంగా వచ్చిన ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది ఈ వారం. సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు. వారి కోసం మీరు పొదుపు చేసే ధనాన్ని వాహనం కొనడంలో ఖర్చు చేస్తారు. విద్యా విషయాలు బాగుంటాయి. విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. గృహ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంది. ఇల్లు అమ్మాలని ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం నెరవేరుతుంది. స్థిరాస్తుల గురించి గృహయోగ్యతను గురించి చింతించవలసిన అవసరం లేదు. అవకాశాలు వాటికవే కలిసి వస్తాయి. కుటుంబ ప్రతిష్ట వ్యక్తిగత సామర్థ్యం మంచితనం ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. క్లిష్ట సమయంలో మీకు అనుకున్న వాళ్ళు సహాయం చేస్తారు. సాంకేతిక చార్టెడ్ అకౌంట్స్ బాహ్య రంగంలో పబ్లిక్ సర్వీసెస్లో ఉన్నవారికి ప్రజాదరణ పెరుగుతుంది. మిమ్మల్ని వ్యతిరేకించే స్త్రీలు ఆకస్మికంగా మీకు అనుకూలంగా మారడం వలన లాభం చేకూరుతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతారు. కుటుంబంలో కొందరు వ్యక్తులతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏమి మాట్లాడినా తప్పుగా చూపించాలనుకునే వారితో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 4, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసు వాయిదాల్లో ఉంటాయి. ఒక సందర్భంలో స్వయంకృతాపాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. అయితే మనసులో చురుకుదనం లోపిస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం చెప్పుకోదగినది. ఒక నూతన పథకం మీరు వేస్తున్న ప్రణాళిక అనుకూల దిశగా పయనిస్తూ ఉంటుంది. మీ నైపుణ్యానికి శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా లభిస్తుంది. ఈ వారంలో అనుకున్న ధనం మీకు చేకూరుతుంది. క్రీడలు వినోద కార్యక్రమాలు ఆధ్యాత్మిక ధార్మిక విషయాలు అనుకూలిస్తాయి. వృత్తిపరమైన అభివృద్ధి బాగుంటుంది. నూతన వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చేస్తున్న కృషికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు ఆశించిన మేరకు అందకపోవచ్చు.
సంతాన విషయంలో మీరు చెప్పినట్టు వినకపోవడం వలన అశాంతి కలుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, మోకాలు నొప్పులు, ఉబ్బసం బారిన పడే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు పాటించండి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొంతమందికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధాలు కుదరడంలో ఆలస్యం జరుగుతుంది. బృహపాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో చదువుకునే వారికి చదువు పట్ల శ్రద్ధ చూపాలి. ఈరోజు కష్టపడి చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు గణపతి ముత్యపు లాకెట్ ధరించడం వలన చదువులో మంచి పురోగతి లభిస్తుంది. ఏది ఏమైనా ఈ వారం అనుకూలమైన ఫలితాలు వారం చివరిలో ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 6, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు వైలెట్. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం కుటుంబ విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాస్పద అంశాలు సానుకూలపడతాయి. దేవాలయాలు సందర్శన వల్ల మనశ్శాంతి చేకూరును. ఉద్యోగంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోవడం మంచిది. క్రోధం తగ్గించుకోవాలి. లోన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకూడదు. అహంకారంతో బంధువర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు. సంతానం పట్ల మెలకువ అవసరం. వారికి మీ సహాయం ఎంతో అవసరమని గుర్తు చేసుకోండి. వారికి అన్ని విధాలుగా తోడ్పాటు ఇవ్వండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేక ట్రాన్స్ఫర్ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల చిక్కులు రాకుండా జాగ్రత్త వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేషంగా ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడగకుండానే తమకు తాముగా సలహాలు సూచనలు ఇచ్చేవారు అధికమవుతారు. పాత రుణాలను చాలా వరకు తీర్చివేస్తారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం, అలాగే స్నేహితులను అతిగా నమ్మడం మంచిది కాదు. రాజకీయ, సినీ, కళారంగాల్లో వారికి అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకు ఈ వారం కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, బీపీ, గ్యాస్ట్రిక్, స్కిన్ మరియు శ్వాస సంబంధించినవి ఇబ్బంది పెడతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో అధిక శ్రమ పడవలసి ఉంటుంది. ఈ రాశి వారికి ఏలినాటి నడుస్తున్న వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపతి హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 7, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. తదుపరి మీన రాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. సులువుగా అవుతాయి అనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, చికాకు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రుల సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. వాహనం మార్పు చేయాలన్న ఆలోచనలు బలపడతాయి. సఖ్యత లేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిరే ప్రయత్నాలలో విసిగిపోతారు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. కొన్ని విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. అందుకు కొన్ని కారణాల వలన అవి మీకు తప్ప ఎవరికీ తెలియజేయరు. మీరు అందలం ఎక్కించి ఒక స్థానాన్ని నిలబెట్టిన వారు మిమ్మల్ని పట్టించుకోవడం వలన మానసికంగా అశాంతికి గురవుతారు. ఆర్థిక వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి. వాహన ప్రయాణ విషయంలో, గృహంలోని స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆ అవకాశాలని ఉపయోగించుకోండి. నిపుణుల సలహాలు మాత్రమే తీసుకోండి, మేలు జరుగుతుంది. ప్రజా సంబంధాల వృద్ధిని ఒక ఉద్దేశంతో ప్రారంభిస్తే అది వేరొక మలుపు తిరుగుతుంది. స్థిరాస్తులు, వ్యక్తిగత సామర్థ్యం ద్వారా సంపాదన సంతృప్తికరంగానే ఉంటుంది. నూతన బాధ్యతలు గౌరవాన్ని ఇస్తాయి. వ్యక్తిగత అలవాట్ల వలన సన్నిహిత వర్గంతో చలామణి అవుతున్న వారి వలన వృత్తి, ఉద్యోగ వ్యాపారంలో చికాకులు తప్పవు. మోడమి వల్ల శుభకార్యాల విషయంలో చికాకులు, ఆటంకాలు, తద్వారా అధిక ధన వ్యయం సంభవిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంది. టెక్నికల్, హార్డ్వేర్ రంగం వారికి కొంత నిరాశ ఎదురవుతుంది. జీవిత భాగస్వామిపై నమ్మకం, అభిమానం, కుటుంబంపై, పిల్లలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరీక్షలు, గ్రూప్స్లోని మంచి విజయాన్ని సాధిస్తారు. మొత్తం మీద ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా మీన రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. ధన వ్యవహార విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా మీకు మీరుగానే ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రాజకీయ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది.
ప్రజాదరణ పెంపొందించుకుంటారు, మంచి స్థాయి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త